హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే విజయవాడలో RRR ఎగ్జిబిషన్ పెట్టారండి. అది చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ విజయవాడలో అండి MG రోడ్డు ఏ కన్వెన్షన్ సెంటర్ పక్కన RRR ఎగ్జిబిషన్ పెట్టారు. ఇదేంటంటే మనకి RRR మూవీలో అన్ని సీన్స్ కలిపి సెట్టింగ్ వేశారనమాట. లైటింగ్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఉంటుందంట ఎవ్రీడే. ఇక్కడైతే ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ దగ్గర ఎగ్జిబిషన్ కౌంటర్ అని చెప్పి ఉంది. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి, 60 రూపీస్. 3 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలంట. ఇంకా టికెట్ తీసుకొని ఇక్కడ లోపలికి అయితే ఇది ఎంట్రన్స్ అండి. ఇంక ఇక్కడ చూడండి మా వేదాంశి ఇంకా తిరగడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడికి వెళ్ళగానే ఇంక ఇక్కడి నుంచి ఎగ్జిబిషన్ మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ టైం, మేము ఇంతకు ముందు కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ఎక్కడ అంటే ఇంకా ఏ కన్వెన్షన్ సెంటర్ పక్కన MG రోడ్. ప్లస్ ఏంటంటే ఇది June 1 వరకు ఉంటుందంట, ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ రాశారు RRR మూవీ పెట్టేసి వెల్కమ్ టు RRR ఎగ్జిబిషన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మనకి ఇక్కడ RRR మూవీలో అన్ని సీన్స్ అన్నీ కలిపి సెట్టింగ్ అయితే వేశారు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారనమాట. ఇంకా చూడండి ప్రతి సీన్ పెట్టారనమాట. ఇది చూస్తుంటే మనకి RRR మూవీలో అన్ని సీన్స్ అయితే గుర్తొచ్చేస్తాయి. ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇంకా ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్లో ఏంటంటే పిల్లలు ఇంకా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే పిల్లలు చిన్న కారులో పిల్లలు ఇట్లా ఆడుకోవడానికి ఇట్లా ప్లేస్ అయితే ఉంది. ముందైతే ఇట్లా మధ్యలో ఒక షోకి అవన్నీ పెట్టేశారు. ఇక్కడ చూడండి RRRలో రామ్ చరణ్ అక్కడ పోలీస్గా ఉంటాడు కదా, ఆ సీను అవన్నీ పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ NTR వచ్చేసి పులులు అవన్నీ లారీలోంచి దింపుతాడు కదా, ఆ సీను అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇదొక RRR మూవీ అనమాట. ఇంకంతే. ఇంకా ఆ మూవీ చూసిన వాళ్ళకైతే ఇక్కడ ప్రతి సీన్ అయితే అర్థమైపోతుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే షోకి మధ్యలో ఇట్లా ప్లాంట్స్, ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టారనమాట. చూడండి మా వారు వేదాంశి ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. ఇంక వేదాంశికి అంతా కొత్తగా లైటింగ్స్ అవన్నీ ఉండేసరికి ఆమె కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఇంక మేము బయలుదేరక ముందే నిద్ర కూడా పోయింది. ఇంక నిద్ర కూడా రాదు వేదాంశికి. హాయ్ చెప్పమంటే చూడండి, హాయ్ చెప్పమంటే చెప్పదు. ఇంకా అవి టాయ్స్ అవి ఎక్కాలండి. అక్కడ కారు బొమ్మ ఎక్కేసి తిరగాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి చూడండి ఇట్లా లైటింగ్ వేసి చాలా షోగా ఉందన్నమాట. మనకి 60 రూపీస్ అంటే వర్తబుల్. ఇక్కడ చూడండి బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ ఇవన్నీ ఏమీ ముట్టుకోవద్దు అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టేశారనమాట. ఇంకా అక్కడ అదిగో చూడండి పులి బొమ్మ. అంటే ఫస్ట్ NTR పులుల్ని వాటిని వేటాడుతూ ఉంటారు కదా, ఆ సీన్ అనమాట ఇది. చూడండి అంతా ఎలా పెట్టారో. వెనకాల రియల్ ఇమేజ్ పెట్టేసి దాని ముందు సెట్టింగ్ వేశారనమాట. ఇది రామ్ చరణ్ వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు కదా, ఆ సీను. రామ్ చరణ్ NTR ఫైట్ చేసే సీన్ ఒకటి ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే మేము వెళ్ళేసరికి 6:30 అట్లా అయిందండి. అప్పుడే ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయేసరికి ఫుల్ రష్ అనమాట. పిల్లలకైతే ఇక్కడ బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్. ఇంకా మనం ఇక్కడ షాపింగ్ అవి చేయడానికి పెద్ద హెవీగా ఏం లేవండి, అన్ని ఎగ్జిబిషన్స్లో లాగా. ఇంకా చూడండి ఇట్లా వెళ్ళేసరికి ఇక్కడ ఈ సీన్ అయితే సూపర్ ఉందండి. NTR పులులు వాటన్నిటి మధ్యలో నుంచి దిగుతాడు కదా, మంట అవి పెట్టుకొని, ఆ సీన్ అనమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చాలా బాగుంది. June 1 వరకు ఉంటుందంటండి. చిన్నపిల్లలకైతే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళడం
బెటర్ అనమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గేమ్స్ అలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే కొంచెం సేపు ఉన్నాము. మేము కొంచెం ఎప్పుడైనా కూడా కొంచెం ఎర్లీగానే వెళ్తాము, ఎందుకంటే మళ్ళీ రష్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి. అయినా కూడా మేము వచ్చేసరికి ఫుల్ హెవీ రష్ అయితే ఉంది. ఇక్కడ అంతా అండి చూడండి, ఆ సీన్స్ మొత్తము ఎన్ని రోజులు పట్టిందో ఏంటో అవన్నీ సెట్ చేయడానికి, కానీ చాలా నీట్గా చాలా బాగా వేశారనమాట. ఇంకా 60 రూపీస్ అంటే అదేమీ పెద్ద అమౌంట్ ఏం కాదు. అది వర్తబుల్ అనమాట, ఎంజాయ్ చేయడానికి తినడానికి అన్నిటికీ. ఇది చూడండి మధ్యలో ఇట్లా ఇవన్నీ చుట్టూ అయిపోయిన తర్వాత ఇది లోపలికండి. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ నీడ్స్ కానీ ప్లస్ ఇంక లేడీస్కి ఇంకా ఇయర్ రింగ్స్ అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ మరి ప్లస్ ఏంటంటే హెయిర్ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ మొత్తం ఉన్నాయన్నమాట. బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి ఇట్లా ముందుకు వస్తే ఇక్కడైతే బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా పక్కన ఒక షాప్లో ఏంటంటే ఇక్కడ ఒక షాప్లోనే బట్టలు అవన్నీ ఉన్నాయండి. పెద్ద బట్టలు అవన్నీ కొనడానికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఒక్క షాప్స్లోనే పెట్టారనమాట. ఇక్కడ టాప్స్ అవన్నీ 500 రూపీస్ అలా పెట్టారు, కానీ ఎలా ఉంటాయో ఏంటో అని నేను తీసుకోలేదులేండి. ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ అండి బోల్డ్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకు కావాల్సిన మోడల్ అయితే తీసుకోవచ్చు. చూడండి వేదాంశి నేను చూస్తున్నాము, ఇక్కడ బోర్డు పెట్టారు ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అని చెప్పేసి. కొన్ని 20 రూపీస్, కొన్ని 50 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంకా చూడండి నేను ఎన్ని హెయిర్ క్లిప్స్ తీసుకున్నా కూడా అవన్నీ నాకు వెంటనే బ్రేక్ అయిపోతాయండి, పెద్ద ఎక్కువ రోజులు అయితే రావు. నేను అందుకే ఎక్కువ కాస్ట్ పెట్టినవి నేను ఇంకా చాలా జాగ్రత్తగా వాడుతుంటాను. నా దగ్గర హెయిర్ క్లిప్స్ అయితే అస్సలు ఉండవు. నా హెయిర్కి పెట్టగానే కొంచెం పోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను, చిన్న సైజు నాకు అస్సలు సరిపోవు. ఇక్కడ ఒక హెయిర్ క్లిప్ చూశాను, ఇది చాలా బాగా అనిపించింది. కానీ వేదాంశికి ఇలాంటిది ఒకటి ఉంది, అమ్మ తీసుకొచ్చిందనమాట. అది 100 రూపీస్ ఎంతో పడింది. ఇంకా అందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదు. తను ఏ హెయిర్ క్లిప్స్ పెట్టినా అన్నీ లాగి కింద పడేస్తూ ఉంది. అందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదు. ఇట్లా మ్యాచింగ్ పెట్టడానికి వేదాంశికి హెయిర్ క్లిప్స్ చూస్తున్నాను. ఇంక ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్, అంటే 2 ఉన్నాయి. 2 పెయిర్ వచ్చేసి 50 రూపీస్ అంట. హెయిర్ బ్యాండ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం అన్నీ మ్యాచింగ్ వేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే తీసుకోవచ్చు. కానీ బట్టలు అయితే ఇక్కడ ఎక్కువేం లేవండి. బట్టలు అట్లాంటివి తీసుకోవాలి అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఇక్కడ అంతేం లేవు. ఇక్కడ ఇవి హెయిర్ యాక్సెసరీస్ ఇవైతే బాగానే ఉన్నాయి రెగ్యులర్గా వాడే వాళ్ళకి. స్టిక్కర్స్ కానీ ఇక్కడ జ్యువెలరీ కానీ అవన్నీ అయితే ఉన్నాయి, తీసుకోవచ్చండి, పర్లేదు. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది. ఒక 50 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అట్లా ఉంది. ఇంకా చూడండి ఇక్కడైతే ఇంకా జనాలు కొంచెం తక్కువే ఉన్నారు ఇప్పుడు. ఇంక ఈ షాప్లో కూడా అంతేం లేరనమాట. ఇది వరుసగా పొడవుగా చాలా పెద్దదండి. మనం బుట్టిస్తారా, బుట్టలో తీసుకొని మనము ఎంట్రన్స్ దగ్గరే ఇది పేమెంట్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవడమే. ఇంకా మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఈ హెయిర్ క్లిప్స్ చూడండి, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ మ్యాచింగ్ ఇంకా అవన్నీ స్టడ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కావాలంటే తీసుకోవచ్చు. ఇదిగో చూడండి ఫిక్స్డ్ రేట్ అంటే ఒక 30 రూపీస్ హెయిర్ క్లిప్స్. ఇవి 30 రూపీస్ అనమాట. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయిలేండి, పర్లేదు, పెద్ద సైజు ఉన్నాయి, మనం వాడచ్చు అనమాట. కొంచెం క్వాలిటీ కూడా కొంచెం స్టాండర్డ్గానే ఉన్నాయి. బట్ నేనైతే తీసుకోలేదులేండి, ఇంకా చూసేసి వచ్చేసాను. ఇక్కడైతే స్టడ్స్ ఏవో బాగున్నాయని చెప్పేసి స్టడ్స్ తీసుకుందామని చూశాను. కానీ బాగున్నాయండి, బ్లాక్ కలరు, అన్ని కలర్స్ ఉన్నాయి. మనకి మ్యాచింగ్ వేసుకునే వాళ్ళకైతే బెస్ట్. చాలామంది మ్యాచింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, డ్రెస్సెస్ మ్యాచింగ్, శారీస్ మ్యాచింగ్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్టడ్స్ అయితే బాగున్నాయి, షైనింగ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా. ఇది ఒక్కొక్కటి ఒక పెయిర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. ఇంకా ఇవైతే హెయిర్ క్లిప్స్ అనమాట. ఇట్లా పిల్లలకి హెయిర్కి అవన్నీ ఉన్నాయి.
ఇంకా ఇంక చూడండి, ఇంక ఇవైతే బాగున్నాయని చెప్పేసి స్టడ్స్ చూపించమని అడుగుతున్నాను. నేను ఆ స్టడ్స్ అయితే తీసుకున్నానులేండి. అవైతే నాకు బాగా నచ్చాయి, క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఇటు సైడ్కి రాగానే ఇంకా అక్కడ స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ తీసుకున్న స్టిక్కర్స్ నాకు అంత క్వాలిటీ అనిపించవు. అందుకని నేను ఎక్కడ బయటికి వెళ్ళినా స్టిక్కర్స్ అయితే ఇక్కడ కొనుక్కొని, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఫ్యాన్సీ స్టోర్లోనే ప్రిఫర్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి హోమ్ నీడ్స్ అనమాట. దువ్వెనలు అలాంటివన్నీ ఉన్నాయి. దువ్వెనలోనే ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ పెట్టేశారు. ఇక్కడే కొంచెం టైం పట్టిందిలేండి ఇంక వెళ్ళడానికి. మా వారు వేదాంశి ముందే వెళ్ళేశారు. నేను అవి తీసేసుకొని నేను వెనకాల వెళ్తాను. నేను బయటికి వెళ్తే అంతే, వేదాంశి వాళ్ళ డాడీ వాళ్ళిద్దరూ తిరుగుతూనే ఉంటారు. నేనైతే కొంచెం ఇంకా కావాల్సినవి తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇట్లా పక్కనేనండి, కొంచెం ముందుకు రాగానే ఇక్కడ టీ కప్స్, హోమ్ నీడ్స్ అనమాట, ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంకా వచ్చేసి పెయిర్ వచ్చేసి 80 రూపీస్ అట్లా పెట్టారు. పెయిరో మరి 6 మరి నేను ఇంకా అడగలేదులేండి. అవి అయితే అన్నీ 80 రూపీస్. పిల్లలకి టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎంత అనేది ప్రైస్ అవన్నీ పెట్టారు, కానీ నేను తీసుకోలేదు. కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికైతే టాయ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ చాలా టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆడుకోవడానికి అని చెప్పేసి పిల్లల దగ్గరికి తీసుకోవాలనుకుంటే, కానీ టెడ్డీ బేర్స్ అలాంటివి అయితే ఎక్కువేం లేవు. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అన్ని బ్యాంగిల్ స్టోరు. ఇక్కడ ఒక టాయ్ ఉంది కదా, చూసారు కదా, ఎల్లో కలర్, అదైతే వేదాంశికి ఉంది. ఇంకా ఇవైతే ఇక్కడ బీడ్స్ ఏవో పెట్టారండి, అవి క్వాలిటీ ఎలా ఉంటాయో తెలియదు. కొంచెం ముందుకు రాగానే స్లిప్పర్స్, మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే చెప్పులు ఇట్లా ఎగ్జిబిషన్లో తీసుకోనండి, నాకు అవి క్వాలిటీ ఉండవు, వెంటనే పోతాయని చెప్పేసి నాకు భయము. ఇట్లా ఈ షాప్స్కి మధ్యలోనే మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారండి. చూడండి ఇక్కడ మ్యాంగో పచ్చిది మామిడికాయ తీసి దాని మీద ఉప్పు కారం వేసి ఇస్తారు కదా, అవి ఉన్నాయి. ముందుకు రాగానే డ్రింక్స్ అండి, రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఉంది. సమ్మర్ డ్రింక్స్, అట్లా చల్లగా ఏమన్నా కావాలంటే తాగొచ్చు. ఫుడ్ ఐటమ్స్ తినడానికి మాత్రం సఫిషియెంట్గా పెట్టారండి. పిల్లలు ఆడుకోవడానికి తినడానికి మాత్రం అన్నీ పెట్టారు, కానీ బట్టలు అలాంటివి అయితే ఏం లేవు. చూడండి బ్యాంగిల్స్ అయితే గ్లాస్వి అలాంటివన్నీ ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ టాయ్స్, బాల్స్, పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాట్ ఏమన్నా తినాలనుకున్న వాళ్ళకి చాట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. మేము ఇంకా ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి అంటే గేమ్స్, పిల్లల ఆటలువి అవన్నీ స్టార్ట్ అనమాట. ఇంకా అటు ఇటు ఒక సైడ్ ఏమో ఈ గేమ్స్ అవన్నీ పెట్టారు, ఒక సైడ్ ఏమో ఈ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టారనమాట. మనకు కావాల్సినవన్నీ తినొచ్చు. బజ్జీలు కానీ, ఇదేమో ఢిల్లీ మసాలా పాపడ్ అని అదొకటి కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాట్ కానీ, బజ్జీ, ఇంకేది కావాలన్నా కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే బాగున్నాయండి. బ్రెడ్ ఆమ్లెట్ అని, ఎగ్ రోల్ అని, ఇక్కడ ఇంకే టు జెడ్ అండి. మేమైతే ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది నేను ఇట్లా తిని. ఇంకా వేదాంశికి కొంచెం తినిపిద్దాం అనుకున్నాము. నేనేం రెగ్యులర్గా పెట్టలేండి, నేను వేదాంశి హెల్త్ కేర్ తీసుకుంటాను, కానీ సమ్మర్ కదా అని చెప్పేసి కొంచెం అట్లా టేస్ట్ చూపిస్తున్నాను అంతేగాని నేను రెగ్యులర్గా తనకైతే ఏం తినిపించను. అలాంటివన్నీ చాలా కేర్ఫుల్గానే ఉంటాను. ఇంక సమ్మర్ కదా అని చెప్పేసి కొంచెం అట్లా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి గేమ్స్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి, పిల్లలు ఎక్కుతున్నారు. వేదాంశి అవి వేలు చూపిస్తుంది అక్కడ ఎక్కుతాను అని చెప్పేసి, కానీ నాకైతే నిజంగా చెప్పాలంటే నాకు చాలా భయం అండి. వేదాంశి నేను అసలు అట్లా డ్రాప్ చేయలేను. అది మధ్యలో అట్లా ఏడ్చిందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను అవి అంత పెద్దవి ఎక్కించలేదు. ఇట్లా ముందుకు రాగానే గోబీ మంచూరియా, ఇదిగో బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్లో కూర్చొని కొంచెం సేపు అయితే ఆడుకుంది. దానిలో వదిలిపెట్టాము, కానీ పిల్లలందరూ ఒకరి మీద ఒకరు తోసుకుంటే పడతారని చెప్పేసి ఇంకా నాకు భయం వేసింది. ఇక్కడైతే ఇది చూడండి తిరిగేవి ఎక్కించాము. ఇది వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు, కానీ నాకైతే టెన్షన్ వచ్చేసింది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి. ఫస్ట్ టైం అండి వేదాంశిని ఇలా
ఇలాంటివన్నీ ఎక్కించడము. నాకు అంత స్ట్రాంగ్ అయితే ఉండలేను నేను వేదాంశి విషయంలో అయితే. ఇంకా చూడండి తను ఇంకా కొంచెం సేపు తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చాము. ఇది ఏంటంటే ఢిల్లీ మసాలా పాపడ్ అంటండి, 60 రూపీస్ తీసుకున్నారు. కానీ ఏం లేదు, మనం అప్పడాలు చేసుకుంటాం కదా అలాంటిది ఒక పెద్దదనమాట. దాని మీద కారం చల్లిచ్చేసారు. అది కొంచెం తిని ముందుకు వచ్చాక ఇక్కడ తెలుసు కదా రింగ్స్ వేస్తే ఆ ప్రైజెస్ అదే అవన్నీ గిఫ్ట్లు గిఫ్ట్లే గెలుచుకుంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ గేమ్స్కి సంబంధించి ఇది కూడా కొంచెం ఉంది. ఇదేంటంటే వచ్చేటప్పుడు ఇంతకుముందు చూపించాను కదా టీ కప్స్ అవన్నీ, నేను ఇంతకుముందు బయటికి వెళ్ళలేదు, ఇది లోపలికి వెళ్ళలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళాను. ఇక్కడ కూడా కొన్ని అవి ఉన్నాయండి. కొంచెం టాప్స్ అని చెప్పాను కదా, ఇదిగో చూడండి ఇవైతే 500 అలా ఉన్నాయి. కానీ ఇవి సారీ ఇవైతే స్కిన్కి అంటుకుంటాయి అని చెప్పేసి నేను తీసుకోలేదు. నాకేమంత క్వాలిటీ అనిపించలేదు. 500 అంటే నాకు వర్తబుల్ ఏమో అనిపించలేదు అవి. అందుకని నేనేం తీసుకోలేదు. చూడండి చూశాను, ఇక్కడ ఇది ఒక్క షాప్లోనే బట్టలు ఉన్నాయండి ఎగ్జిబిషన్లో. ఎక్కడ బట్టలు అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కావాలంటే హెయిర్ క్లిప్స్ అలాంటివి తీసుకోండి. పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం అయితే వెళ్ళండి. కానీ షాపింగ్ హెవీగా చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ అంత హెవీగా ఏం లేదు. వచ్చేటప్పుడు రిటర్న్లో మళ్ళీ లైటింగ్ అవన్నీ ఎక్కువేశారు. అక్కడ కొంచెం సేపు ఉండేసి అక్కడ కారు ఎక్కుతానంటుందండి. ఆ కారు ఎక్కిద్దామని చెప్పేసి 4 రౌండ్స్కి 100 రూపీస్ అంట. కానీ వేదాంశి ఎక్కుతానని చెప్పేసరికి మేము ఏమీ అనలేదు. రిమోట్ కార్ అండి అది, వాళ్ళే ఆపరేట్ చేస్తారు, మనమేమీ భయపడాల్సిన పని లేదు అని చెప్పారు. అది ఎక్కిచ్చేసి వెంటనే కొంచెం సేపు అయ్యాక రిటర్న్ అయిపోయాము. అప్పటికే 7:30 అయిపోయిందండి. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే రిటర్న్ అయ్యాము. ఎవరైనా చూడాలనుకుంటే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి. పిల్లలకైతే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అయితే హెవీగా ఏం లేదు. హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్ అలాంటివి మాత్రం అయితే తీసుకోవచ్చు. మీరు చూడండి ఇవన్నీ అయిపోయాక వేదాంశిని రిమోట్ కార్ అయితే ఎక్కించి తను కొంచెం సేపు అట్లా తిరిగాక చూడండి, నవ్వు చూడండి, ఏది ఎక్కినా కూడా అంతే. ఎక్కిచ్చేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ తిప్పారండి అంతే. అది అయిపోయిన తర్వాత వేదాంశిని తీసుకొని బయటకైతే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు వెహికల్స్ అయితే పార్కింగ్ స్పేస్లో అస్సలు లేవండి. ఇప్పుడైతే ఫుల్ నిండిపోయాయి అన్నమాట. మేము లోపలికి వెళ్ళి నుంచి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయింది, వచ్చేసరికి ఫుల్గా అయిపోయింది. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్